రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఒట్టే జానయ్యని ప్రకటించిన తర్వాత మొదటిసారి తన సొంత నియోజకవర్గమైన సూర్యాపేట జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా బీసీ, ఎస్టీ, మైనారిటీ కులాల వారు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి నేరుగా గాంధీనగర్లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించుకొని ఎన్టీఆర్ పార్క్ నుండి కొత్త బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున బోనాలు, డప్పుతో ర్యాలీ నిర్వహించి కొత్త బస్టాండ్ వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఒట్టే జానయ్యని ప్రకటించిన తర్వాత మొదటిసారి తన సొంత నియోజకవర్గమైన సూర్యాపేట జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా బీసీ, ఎస్టీ, మైనారిటీ కులాల వారు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి నేరుగా గాంధీనగర్లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించుకుని ఎన్టీఆర్ పార్క్ నుండి కొత్త బస్టాండ్ వద్దకు పెద్ద ఎత్తున బోనాలు, డప్పులతో ర్యాలీ నిర్వహించి కొత్త బస్టాండ్ వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో సగానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు గత 70 సంవత్సరాలుగా వెనుకబడితే ప్రత్యేక తెలంగాణలో బతుకులు బాగుపడతాయని ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకుని ప్రత్యేక తెలంగాణ సాధించి దొరచేతికి అప్పగిస్తే ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా మార్చిండన్నారు. బీసీలకు ప్రత్యేక పార్టీ వస్తేనే బతుకులు బాగుపడతాయని ప్రశ్నించే తీన్మార్ మల్లన్నపై 100 కేసులు పెట్టినా భయపడకుండా నేడు తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించాడని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ 3.5 లక్షల కోట్లయితే బీసీలకు 1.5 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 20,000 కోట్లు కూడా ఖర్చు చేయడం లేదు. ప్రస్తుతం ఉన్న పార్టీలన్నీ అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయని గొంతెత్తిన అనేక మంది వీరులను పొట్టన పెట్టుకున్నాయి. రాష్ట్రంలో మెజారిటీ ప్రజల పక్షాన టీఆర్పీ పోరాడుతుంది. ఒట్టే జానయ్య ఇది మన పార్టీ, మన అందరి పార్టీ అని అన్నారు. మరి మనం నూతనంగా పార్టీకి మరి మీరు ఇంత పెద్ద ఎత్తున మద్దతు పలికి మీరు స్వాగతం సుస్వాగతం పలకడమే కాకుండా ఇవాళ మన జాతి బిడ్డలైనటువంటి అనేక మంది మీడియా మిత్రులు, పోలీసు డిపార్ట్మెంట్ కు సంబంధించిన వారు, అనేక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరి ప్రేమాభిమానాలు కూడా మన మీద ఉన్నాయనడానికి సంకేతం ఈ ఘటన మీద మనం మాట్లాడుకోవడం అనేటటువంటి వాస్తవాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కొన్ని కారణాల వల్ల కొంతమంది బయటికి రాలేకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అగ్రవర్ణాలకు వణుకుడు స్టార్ట్ అయిందనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాము. మీ వెంట ఉండబడినటువంటి మా సోదరులందరూ కూడా మీరు చేసినటువంటి కుట్రలు, మీరు చేసినటువంటి దుర్మార్గాలు కాకపోతే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల కుట్రలు ఇక లాగవని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ మనం ఏదో తిరుగుబాటు మొదలు పెట్టగానే ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా ఒకటైపోతారు. మొన్ననే మీరు చూసిర్రు మిత్రులారా, వినాయక చవితి సందర్భంగా వాళ్ళు వేదికల మీద వాళ్ళు అలాయ్ బలాయ్ చూడాలి. అరే మాకేం పంచాయతీ రాబోయ్, మేమంతా ఒకటే అంటే మనమంతా వేరు అనే మాట చెప్పగానే మనకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. అవునా కాదా? మరి ఆ 3 వేగలు ఒకటైతే ఈ 30,000 30 లక్షల మంద
ఏం ఆలోచిస్తుంది అనుకుంటారో ఈ ఎర్రి బాబులను మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇంకా మనకు తెలియలేదు, మేము ఒకటన్నాక కూడా మేము ఒకటి కావట్లేమని అనుకుంటున్నామని అనుకుంటా ఉన్నాం. అందుకే చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు మరి సగానికి పైన ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఎవరు కనపడతలే. గెలిపించిన ఆయన సైలెంట్ పై కూర్చుండు, ఓడిపోయిన వాళ్ళు మాత్రం వార్డు మెంబర్ గా గెలవలేని వాళ్ళు ఎగిరెగిరి దులుపుతా ఉండ్రు. కప్పులు వాళ్ళే, కప్పులు వాళ్ళే. బిడా చెప్తా ఉన్నా, ఎన్ని రకాల కుట్రలు చేసిరు ఆధారాలతో సహా పెట్టుకున్నాం, బదులిస్తాం. ఇవాళ మీ అయ్యా జాగీర్లు అనుకుంటురా? ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా గుర్తు చేస్తా ఉన్నా, గతంలో ప్రభుత్వాలకు అడుగులు మడుగులు తిన్నటువంటి అధికారులు ఏ జైళ్లలో మగ్గిర్రో మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏం లేని ఆయనకు ఇంత పెద్ద ప్రోటోకాల్ అంటారు. ఆయన లేస్తే ఈ జాతుల్ని విమర్శించి ఈ జాతుల్ని ఇబ్బంది పెట్టే పనులు తప్పి ఇంకో పార్టీ పని లేదు. పైకి చూడ పంచాయతీ అంటారు, లోన అంతా ఒకటే అంటారు. కానీ చెప్తా ఉన్నాం సోదరులారా, నేను ఈ జగ్జీవన్ రావు గారి సాక్షిగా ఈ సూర్యాపేట గడ్డ మీద ఇక్కడ ఉన్నటువంటి నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు నేనున్నా. మనమందరం ఒకటైతే వీళ్ళ పీఠాలు కదిలిపోతాయి. ఆ టైం దగ్గరకు వచ్చింది. ఇవే వాళ్లకు చివరి ఎన్నికలు. వాళ్ళకి అధికారికమైనటువంటి బంగ్లాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వాడుకునేటటువంటి సందర్భాలు అయిపోయినటువంటి వాస్తవాన్ని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. అందరూ కూడా మన కోసం పుట్టిన పార్టీ, మన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అదే తీర్మానం మల్లన్న నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నటువంటి పార్టీ. ఇవాళ 100 కేసులు పెట్టినా వెనకడుగు వేయకుండా ఈ బీసీ జాతుల అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి నాయకుడు మన తీర్మానం మల్లన్న. మరి ఆయనకు భరోసాగా మనం అందరం కూడా ఇవాళ సూర్యాపేటలో ఏ రకంగానైతే ఇంత పెద్ద ఎత్తున ఈ త్వరలను ఎదిరించి మరి నాకు స్వాగతం పలికిర్రు. ఈ వాయిస్ రాష్ట్రం అంతా పోవాలి, మరి పోతుంది. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలందరూ కూడా ఇవాళ మేము పార్టీ పెట్టిన నాటి నుండి మనకు అనేక రకాలుగా ఫోన్లు చేసి అన్నా మేము వస్తున్నాం అని తెలుపుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం.